ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా మనకి పోస్ట్ ఆఫీస్ లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జాబ్స్ కి వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 23,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. అది అందరికి తెలిసిందే. కాకపోతే ఇంతకుముందు అంటే ఈ కరోనా బ్యాచ్ 2019, 2020 ఈ బ్యాచ్ అన్ని కూడా 10.10 మార్క్స్ అయితే 600 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. జాబ్స్ అన్ని అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైందంటే ఇంకా 10.10 కి వాల్యూ లేకుండా అయింది. నెక్స్ట్ 10th క్లాస్ కి వాల్యూ లేకుండా పోయింది ఈ మార్క్స్ రావడం వల్ల. అంటే ఇంత ముందు అంటే 2000, 2011 ఇంత ముందు బ్యాచ్ ఉంది కదండి, ఆ బ్యాచ్ కి అయితే ఇప్పుడు ఎవరికి కూడా 600 మార్కులు ఎవరికి రాలేదు. అంటే 500 మార్కులు రావడమే గొప్ప. ఓకేనండి. ఇప్పుడైతే 10.10 మరి వీళ్ళకే జాబ్స్ ఇస్తుంటే 2000, 2011, 2017 ఈ బ్యాచ్ వాళ్ళకి 600 మార్క్స్ అనేది ఎవరికి రాలేదు. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది ఉంది. అదేంటంటే 300 మార్క్స్ రావడమే గొప్ప. అప్పుడు మహా అయితే ఆ బ్యాచ్ వచ్చినప్పటికి 500 మార్కులు రావడం అనేది గొప్ప. అలాంటిది ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా 10.10 600s ఈ మార్క్స్ లో వస్తున్నాయి. మరి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కి వీళ్ళనే తీసుకుంటున్నారు. 2000 బ్యాచ్, 2011, 2017 ఆ బ్యాచ్లు అనేది ఎవరిని తీసుకోవడం లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ వేకెన్సీ కూడా వీళ్ళనే తీసుకున్నారు. కాకపోతే ఆ అభిప్రాయం ఏంటంటే 10.10 వచ్చినోడు బాగా చదివడని కాదు, తక్కువ వచ్చినోడు చదవలేదని కాదు, ప్రతి వారు కూడా ఎగ్జామ్ పెడితే కనుక ప్రతి ఒక్కరు కూడా అవకాశం అనేది ఉంటుంది. 200 మార్కులు వచ్చినట్టు కూడా జాబ్ అనేది సంపాదించుకుంటాడు. 10.10 వచ్చినట్టు కూడా జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది చాలా మందికి. ఈ పాయింట్స్ మార్క్స్ బట్టి కాకుండా ఎగ్జామ్ పెడితే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.